16 ఏళ్లకే కంపెనీ, 2 ఏళ్లలో 100 కోట్ల టర్నోవర్. భారతీయ యువతి సక్సెస్ స్టోరీ. ఒక కంపెనీ పెట్టాలంటే బిజినెస్లో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ చాలామంది సక్సెస్ సాధించలేరు. కానీ ఓ బాలిక 16 ఏళ్లకే సొంతగా స్టార్టప్ నెలకొల్పింది. 2 ఏళ్లలోనే దాని విలువ 100 కోట్లు పెంచింది. ఆ అమ్మాయి సక్సెస్ స్టోరీ వివరాలు ఇవే. 16 ఏళ్ల వయసు పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇంకొందరు ఆటల్లో తమ ప్రతిభను చూపించేందుకు కష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు మన దేశానికి చెందిన 16 ఏళ్ల ఓ బాలిక కంపెనీనే పెట్టేసింది. బోర్డు సమావేశాల్లో బిజీగా గడుపుతోంది. ఆమెనే ప్రాంజలి అవస్థి. తన కంపెనీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు టెక్ సమ్మిట్లో పాల్గొంటూ తీరిక లేకుండా పనిచేస్తుంది. ఓవైపు స్కూల్కి వెళ్తూనే మరోవైపు కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంది. 2 ఏళ్ల క్రితం 3.5 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆ బాలిక కంపెనీ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల విలువ కలిగిన సంస్థగా అవతరించింది. ఆ అమ్మాయికి 16 ఏళ్లకే కంపెనీ స్థాపించడం ఎలా సాధ్యమైందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నతనంలో మా నాన్న ఉపయోగిస్తున్న కంప్యూటర్ను తదేకంగా గమనిస్తుండడంతో దాన్ని ఎలా ఉపయోగించాలో మా నాన్న నేర్పించారు. అలా నేను ఆయనతో కూర్చొని కోడింగ్ రాయడం కొద్దిగా నేర్చుకునేదాన్ని. 7 ఏళ్ల వయసులో తొలిసారి సొంతగా కోడింగ్ రాశాను. 11 ఏళ్ల వయసులో మా కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్ళింది. అక్కడ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సులో చేరాను. 2 ఏళ్ల తర్వాత ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభించింది. అలా 13 ఏళ్లకే ఓవైపు ఇంటర్న్షిప్ చేస్తూనే మరోవైపు స్కూల్కి వెళ్ళేదాన్ని. వారంలో 20 గంటలు ఇంటర్న్షిప్ చేసేందుకు అనుమతి ఉండేది. ఆ టైంలో నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసింది. దాని సాయంతో చాలా పనులు సులభంగా చేయొచ్చని గ్రహించాను. ఆ దిశగా ఇంటర్న్షిప్లో పరిశోధనలు చేసేదాన్ని. కరోనా పరిస్థితుల తర్వాత ఏఐకి డిమాండ్ పెరగడంతో కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది అని మియామిలో జరిగిన టెక్ ఈవెంట్లో తెలిపింది ప్రాంజలి అవస్థి.